తమ కళాశాల స్థాపించి అనతి కాలంలో ఇక్కడ చదువుతున్న విద్యార్థులు రికార్డుల పరంపర కొనసాగించడం చాలా గర్వంగా ఉందని ప్రతిపాడు గ్రామంలో ఉన్న ఎస్వీఎస్ విద్యా సంస్థల కరెస్పాండెంట్ బావిశెట్టి వెంకటరమణ అలాగే పిండి శ్వేతలు పేర్కొన్నారు. కాకినాడ జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పరీక్షా ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ఎస్వీఎస్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు జిల్లాలో ప్రథమ స్థానం సంపాదించుకోవడంతో పాటు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సంపాదించుకోవడంతో వారికి ఎస్వీఎస్ కళాశాలలో ఏర్పాటు చేసిన అభినందన సభలో యాజమాన్యం బావిశెట్టి వెంకటరమణ పిండి శ్వేతలు ముఖ్య అతిథులుగా విచ్చేసి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను ఉద్దేశించి వారు ప్రసంగించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తల్లిదండ్రులు మాట్లాడుతూ ఎస్వీఎస్ కళాశాలలో నిష్ణాతులైన ఉపాధ్యాయులచే మంచి ఫ్యాకల్టీ క్రమశిక్షణతో పాటు చక్కటి భద్రతను నిర్వహించడం వల్లే తామంతా మంచి విద్యా ఫలితాలను సొంతం చేసుకోవడం జరిగిందని వారన్నారు. అదేవిధంగా ఎస్వీఎస్ కళాశాల యాజమాన్యం పిండి శ్వేత బావిశెట్టి వెంకటరమణలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక సిబ్బంది విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు. డిగ్రీ స్టూడెంట్ ఎలా చూడండి అయ్యా నవ్వ ఓకే ఓకే మేము మా మనవరాలు షేక్ రషీదా బేగం ఇక్కడ చదువుతుంది. ఆవిడ 470కి 462 వచ్చాయి. వాళ్ళ నాన్నగారు ప్రగతి స్కూల్లో పనిచేస్తారు, సూరంపాలు ఇంజనీరింగ్ కాలేజీలోనే. వారు ఖాళీ లేక నేను తాతయ్యగా నేను వచ్చాను. ముఖ్యంగా నేను ఎస్వీఎస్ స్కూలు యాజమాన్యానికి, వారి సిబ్బంది అయినటువంటి లెక్చరర్స్కి అందరికీ నా ధన్యవాదాలు. నన్ను నమ్మి జాయిన్ చేసిన తల్లిదండ్రులకు నా అభినందనలు. ఆ స్టైల్లో తీసుకొచ్చిన కార్పొరేట్ సిబ్బంది కార్పొరేట్ ధీటుగా మా విద్యార్థులకు విద్యాబోధన చేయడం వల్ల నిన్న వచ్చిన ఇంటర్మీడియట్ రిజల్ట్లో కాలేజీ ఫస్ట్ ముద్రగడ జోస్నా అశ్రిత 470కి 466, జిల్లా ఫస్ట్, స్టేట్ థర్డ్. సెకండ్ కొండపల్లి రాజేష్ 470కి జిల్లా 66.5, జిల్లా సెకండ్, స్టేటు ఫోర్త్. గోకరగండ చిరువర్షిని జిల్లా ఫోర్త్ 464, 470కి, స్టేట్కి వచ్చేటప్పటికి ఫిఫ్త్. సో కంద వీర్రాఘవ 464, 470కి, సేమ్ అదే ర్యాంకు. సో యుద్ధడు శ్రీజ 463, 470కి, షేక్ రహీదా బేగం 462, 470కి, ముల్లెటి వరప్రసాద్ 460, 470కి, దొడ్డిపట్ల సుబ్బలక్ష్మి దొడ్డిపట్ల మహాలక్ష్మి 459, 470కి, బైపీసీలో ఫస్ట్ బండారు సత్యశ్రీ 444, 455కి. ఇది నిన్న వచ్చిన ఆ రిజల్ట్స్. ఆ విద్యార్థులను అభినందిస్తున్నాను. ఇదే పట్టుదలతో సెకండ్ ఇయర్కి వచ్చి జేఈ మెయిన్స్, నీటు, మెడిసిన్లో మంచి ర్యాంకులు రావాలని మా ఉపాధ్యాయులు ఇచ్చిన శిక్షణను వాళ్ళు ఉపయోగించుకుని చదవాలని కోరుకుంటున్నాను. క్రమశిక్షణ మారుపేరు. అమ్మాయిలకు భద్రతతో విషయంలో రాజీ పడకుండా ప్రైవేట్ క్లాస్ పెట్టినప్పుడు కూడా మేమే బస్ వేసి స్వయంగా ఇంటికి డ్రాప్ చేస్తాం. మిగతా కాలేజీ ప్రైవేట్ క్లాస్కి వచ్చేటప్పటికి వాళ్ళు ఓన్ ట్రాన్స్పోర్ట్ పొందేస్తారు. ఆ విషయంలో కూడా మేము జాగ్రత్త తీసుకున్నాం. కాబట్టి మమ్మల్ని నమ్మినందుకు ఆ విద్యార్థులకు మేము ఏమైతే చెప్పామో అదే సాధించామో. ఈ అవకాశం ఇచ్చిన మా మీడియా వారికి నా యొక్క నమస్కారం. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ పేరెంట్స్కి, అలాగే అధ్యాపక బృందానికి, రమణ సార్, మా హస్బెండ్ రమణ సార్, ఇక్కడ వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులకి, వాళ్ళ యొక్క అమ్మాయిలకు విజయంలో వాళ్ళు ఎంతో ప్రోత్సహించి మరి మమ్మల్ని నమ్మి మొదటి సంవత్సరం మనం ఇక్కడ ఎస్వీఎస్లో మేము జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేసినప్పుడు మమ్మల్ని ఎంతో నమ్మకంతో ఇక్కడికి వచ్చి వాళ్ళు జాయిన్ చేసినందుకు వాళ్ళ యొక్క హృదయాల్లో మేము ప్రూవ్ చేసుకోవడానికి ఏంటంటే ఎస్వీఎస్ విద్యా సంస్థలో 18 సంవత్సరాల నుంచి డిగ్రీ కాలేజ్ స్టార్ట్ చేసింది. డిఎడ్ కాలేజ్ కూడా ఉండేది. ఇప్పుడు 2025-26 స్టార్టింగ్లో మేము
జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేస్తాం, స్కూల్ కూడా స్టార్ట్ చేస్తాం. ఈ స్కూల్ మా ఐఐటి సంస్థ మా చిన్నబ్బాయి గురించి అని మేము ఐఐటి తీసుకురావడం జరిగింది. ఏంటంటే పెద్ద అబ్బాయి ఆదిత్య గంగరాజు నగర్లో ఇంటర్ సెకండ్ చదువుతాడు. ఆ అబ్బాయి అక్కడ ఎంతో వ్యయంతో 2 లక్షలు అబ్బాయికి ఫీజు కడుతున్నాం. అలాగే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ గంటకి 3000 పే చేస్తున్నాం. కార్పొరేట్ లెవెల్లో చదవలేని స్థాయిలో ఉన్న వాళ్ళందరికీ మనం ఎస్విఎస్ ప్రతిపాడులో మేము జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేసి వాళ్ళకి ఒక ఉన్నతమైన స్థానం తీసుకెళ్దామనే ఉద్దేశంతో ఇక్కడ ఎస్విఎస్ ఇన్స్టిట్యూట్లో అధ్యాపక బృందం, అలాగే రమణ సార్, శ్వేత మేడం మా ఆధ్వర్యంలో బావశెట్టి కొండలరావు గారి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో మరి ఈ విద్యా సంవత్సరంలో నిన్న విడుదలైన ఇంటర్మీడియట్ విద్యా కుటుంబాలు ఏంటంటే వీళ్ళు డిస్టిక్ లెవెల్లో ఫస్ట్ ర్యాంక్ రావడానికి ముద్రగడ రఘు గారి అమ్మాయి జోష్నశ్రీ, ఆ అమ్మాయి 470కి 466 రావడం చాలా గర్వకారణంగా ఉంది నాకు. ఎందుకంటే కాలేజ్ కరస్పాండెంట్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. బైపీసీలో సత్యశ్రీ, బండారు సత్యశ్రీ, ఆ అమ్మాయికి 455కి 444 రావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను బైపీసీలో టాప్ వచ్చినందుకు. అలాగే వచ్చిన విద్యార్థులందరిలో తల్లిదండ్రులు మమ్మల్ని నమ్మి పంపించినందుకు వాళ్ళు జేఈ మెయిన్స్ అడ్వాన్స్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. మరి అధ్యాపకపురం ఎంతో కష్టపడి మమ్మల్ని నమ్మి హాస్టల్ పెడదామని మా సార్ అనుకునేవారు. హాస్టల్ పెడితే మనం మేనేజ్ చేయలేమని సతీష్ సార్, అలాగే మనకి రెడ్డి సార్, టీపీ సార్, అలాగే తెలుగు సార్ గోపాల్ సార్, వెంకట గారు ఇంగ్లీష్ సార్, వీళ్ళందరూ కృషి, పవన్ సార్ బయాలజీ, సత్యం సూర్య మేడం, సత్య మేడం, వాళ్ళందరూ ఎంతో స్టాఫ్ అందరూ కృషి. వాళ్ళిచ్చిన రిజల్ట్ మరి జిల్లా స్థాయిలో మరి ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో ఇక ప్రగతి కాలేజీలన్నింటిలోని టాప్ ర్యాంక్లో ఎస్విఎస్ ఇన్స్టిట్యూట్ ఉన్నందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మేము చెప్పినదే చేస్తాం, అన్నదే నిలబెట్టుకుంటాం. మాట ఇచ్చామంటే మాట తప్పం. కాబట్టి మమ్మల్ని నమ్మి విద్యార్థులు మరి ఈ స్థాయిలో మరి ర్యాంకులు రావడానికి మరి డిస్ట్రిక్ట్ స్థాయిలో ఈ అమ్మాయి జోష్నశ్రీ రఘు గారి అమ్మాయి ఇక్కడ జాయిన్ చేయడమే వాళ్ళు మమ్మల్ని నమ్మి జాయిన్ చేశారు. కాబట్టి ఆ అమ్మాయి ఫస్ట్ వచ్చిన చాలా గర్వంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మరి మా స్టాఫ్ కృషి, మా సార్ ఎంతో కృషి. ఈ హెల్త్ బాగోపోయినప్పటికీ ఆయన స్టేట్ ర్యాంక్ వచ్చిన ఈ అమ్మాయికి డిస్ట్రిక్ట్ స్థాయిలో మా యొక్క చుట్టుపక్కల కాలేజ్ అన్నింటిలోనూ మరి మంచి ర్యాంక్ వచ్చినందుకు మేమంతా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మమ్మల్ని నమ్మి మిగతా ఈ ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కూడా జాయిన్ అవ్వాలని మరి పిల్లలకు మేము ఎంతో సెక్యూరిటీ ఇస్తాం. మా పిల్లల కంటే మేము ఎక్కువ చూసుకుంటాం. వాళ్ళని ఎవరి మీద ఎటువంటి డిఫెక్ట్ రాకుండా మా పిల్లల్ని ఎలా చూసుకుంటామో అలాగే వీళ్ళని మేము రిసీవ్ చేసుకుంటాం. కాబట్టి మీరందరూ మమ్మల్ని నమ్మి మీ పిల్లలు మాకు జాయిన్ చేసినందుకు, వాళ్ళకి విజయం వచ్చినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. పేరెంట్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అలాగే స్టూడెంట్స్ కూడా నా నమస్కారాలు. అలాగే మరి అధ్యాపక బృందానికి కూడా నాకు ఎంతో మరి కృషి చేస్తుంది. సతీష్ సార్ ఇంటర్ ప్రిన్సిపల్ గారు, మరి అలాగే రెడ్డి సార్, డిపి సార్, గోపాల్ సార్, వెంకట సార్ ఇంగ్లీష్ సార్,